జనరల్గా నేను హౌస్లో కూర్చున్నప్పుడు పక్కన నా కుర్చీ ఖాళీగా పెట్టుకుంటా. అచ్చను ఉంటాడు అసెంబ్లీ, అన్న నువ్వు అటు కూర్చో, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం కలిసాం కదా. జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా ఒక సెషన్ అంటే 4 రోజులైనా 15 రోజులైనా ఒక్కసారి వచ్చి కూర్చుంటారు అన్న. ఈ సమస్య ఉంది. ఇది మా అక్క మటుకు రోజుకి 3 సార్లు వచ్చి కూర్చుంటుంది. వచ్చి ఇదిగోండి లెటర్ ఇచ్చాను, ఇది మీరు చేయాలి, ఓకే అమ్మా అంట, థ్యాంక్ యూ అని వెళ్తుంది. మళ్ళీ వచ్చి మర్చిపోయాను ఇంకో లెటర్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఇస్తుంది. అట్లా గడిచిన 4 రోజులు కనీసం 10 సార్లు నా పక్కన వచ్చి కూర్చుంటే ఇంకా దండం పెట్టా. కొంచెం విసులుబాటు అమ్మా, ఇంకా 164 మంది శాసనసభ్యులున్నారు, వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పా. అంటే ఎప్పుడూ ప్రజల్ని మనసులో పెట్టుకునేవారు. ఏనాడు సొంత ప్రయోజనాల గురించి అడగల. నాకు ఇది చేయండి, నాకు ఈ భూమి ఇవ్వండి, లేదంటే నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ మైన్ ఇవ్వండి అని ఏనాడు అడగల. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు. జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకుని మాన్సాస్ జిఎంఆర్ ఎడ్యుసిటీ ఏర్పాటు చేశాం. కొన్ని లీగల్ ఇష్యూ వల్ల కొంత సమయం పడితే 4 రోజుల్లో 40 సార్లు అడిగింది. చివరికి నేను వినట్లేదని వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇదే అగ్రిమెంట్ 80% మీరు చేపించాలి, బాధ్యత మీది, మన పిల్లలకి ఏవియేషన్లో అద్భుతంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలంటే ఆ ఎడ్యుసిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎకరం గురించి కొట్టుకునే పరిస్థితులు. అలాంటిది ఆ ఎడ్యుసిటీకి 150 ఎకరాల దానం చేసిన గొప్ప కుటుంబం మన గజపతి రాజు గారి కుటుంబం. ఇంకా అశోక్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నానో కారులో తిరిగిన రాజసం మటుకు రోల్స్ రాయ్స్ లాగా ఉంటుందబ్బా. ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. ఎందుకంటే చాలా పవిత్రమైన మనసు. ఎప్పుడు పార్టీ గురించి, కార్యకర్తల గురించి, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తప్ప వేరే ఆలోచన ఆయనకి ఎప్పుడు రాదు. మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం, హాయిగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ గతంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జనరల్గా మంచి రోజులు వచ్చినప్పుడు కష్టపడిన రోజులు మర్చిపోతాం అందరం. కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. అశోక్ గారి గురించి మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం. అదే అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో కల్లారా మనందరం చూసాం. అర్ధరాత్రులు వచ్చి అరెస్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఏకంగా సింహాచలం దేవస్థానం నుంచి ఆయన తొలగించాలని ప్రయత్నిస్తారు. రాముడి తలది వేసినప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలి, గుడికి చూడాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డంగా లారీలు పెట్టారు. అన్నది ఒక డిఎస్పి అనరాని మాటలు అన్నారు. అన్ని భరించాం. రామ్ తీర్థానికి వెళ్ళాం. పైకెళ్ళి కిందికి వచ్చే సమయానికి బాబు గారి పైన, అశోక్ గారి పైన ఎలాంటి కేసులు పెట్టారో మనందరం చూసాం. కానీ గొడ్డలి పార్టీకి ఒక విషయం తెలియదబ్బా, ఎన్ని కేసులు పెడితే మనకి అంత బలం. అరే నా పైన 23 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను అనుకున్నా మర్డర్ కేసు కూడా పెట్టింటే భలే ఉండేదబ్బా అని. ఇంకా కొంచెం కసి పెరిగేది, ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదేమో అనుకున్నా. మొన్న ఎవరో కలిసినప్పుడు, కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్నా. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా.